డిజిటల్ సర్వీసెస్ కోసం, ఛానల్ మేనేజ్మెంట్ కోసం మరియు ఛానల్ రీచ్ అయ్యే థంబ్నెయిల్స్, కంటెంట్ గ్రోత్ టిప్స్ తో పాటు మీ ఛానల్ కి కావాల్సిన అన్ని సర్వీసులు అందిస్తాం. సంప్రదించండి తాటి నిరంజన్, యూట్యూబ్ ఎక్స్పర్ట్. మయన్లు ఆడుకున్న బాల్ గేమ్ అడుగడుగునా ఎన్నో ఆసక్తికరమైన విషయాల్ని చెప్తుంది. అప్పట్లో వాళ్ళు ఎంత భయంకరంగా ఆడుకునే వాళ్ళు ఈ విషయాలు బయటపెడుతున్నాయి. అసలు మనుషుల శవాల్ని బంతులుగా మార్చడం అనేది మయన్ల నాగరికతలో ఆశ్చర్యపరిచే అంశం. దీనికి సంబంధించిన పురాతత్వవేత్తలు ఏం కనిపెట్టారు? ఈ బాల్ గేమ్ గురించి వారికి ఎలా తెలిసింది? ఈ గేమ్ ఎందుకు భయంకరమైన, హింసాత్మకమైన గేమ్ గా చెప్తున్నారు? మయన్లు శవాల్ని బంతులుగా చేసి ఆడుకున్నారా? ఇలాంటి అనేక విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ప్రపంచంలో మనల్ని బాగా ఎక్కువగా ఆశ్చర్యపరిచే అంశాలు, నాగరికతలు ఎన్నో ఉన్నాయి. అందులో 3 నాగరికతలు ప్రధానంగా ఉన్నాయి. వాటిలో ఒకటి ఈజిప్టు నాగరికత కాగా, రెండవది సింధు నాగరికత, మూడవది మయన్ల నాగరికత. ఇక మయన్ల నాగరికతలో భవిష్యత్తును ముందే ఊహించడం, సూర్యుడిని భక్తితో కలవడం, పిరమిడ్ల నిర్మాణాలు, ఇలా మయన్లకు సంబంధించి అనేక ఆసక్తికరమైన అంశాలు చాలా ఉన్నాయి. వాటిలో ఒకటి బాల్ గేమ్. మధ్య అమెరికా ప్రాంతంలో నివసించిన మయన్లు ఈ క్రీడను ఆడేవారు. ఇప్పుడున్న అరిజోనా, న్యూ మెక్సికో, బెలీజ్ ప్రాంతాల్లో ఈ గేమ్ ఆడేవారు. ఇది మామూలుగా ఆడుకుని ఉంటే ఆశ్చర్యం అక్కర్లేదు, కానీ చనిపోయిన వాళ్లను రబ్బరు బంతులుగా మార్చి ఆడేవాళ్ళు. ఇది షాకింగ్ విషయం. ఈ గేమ్ ని మయన్లు ఎంతో ఆసక్తిగా ఆడేవారు. తమ సమాజంలో సాంస్కృతిక అంశాల్లో ఈ క్రీడకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చేవారు. క్రీస్తు శకం 250లో ఈ గేమ్ ప్రారంభమైనట్లు అంచనాలున్నాయి. మరి శవాలు బంతులుగా ఎలా మారేవి? ఎందుకు అలా చేసేవారు? మయన్లు క్రూరంగా వ్యవహరించేవారా? అంటే ఇప్పుడు ఎలాగైతే చాలా క్రీడల్లో 2 జట్లు పోటీ పడుతున్నాయో, మయన్ల కాలంలో కూడా 2 జట్ల మధ్య ఈ బాల్ గేమ్ ఉండేదనే అంచనాలున్నాయి. అప్పట్లో మయన్లు ఇంగ్లీష్ లెటర్ ఐ ఆకారంలో ఉన్న మైదానంలో దీన్ని ఆడేవారనే అంచనాలున్నాయి. ఇక్కడ మరో ఆసక్తికర విషయం కూడా ఉంది. వాళ్ళు ఆడే మైదానం చుట్టూ రాళ్లతో కట్టిన గోడలుండేవి. ఆ గోడల మధ్యలో ఉన్న మైదానంలో ఆడేవారని తెలిసింది. బంతి బరువు 3 నుండి 5 కిలోల వరకు ఉన్నాయి. చేతిలో సరిపోయేంత చిన్న బంతులు కొన్ని ఉన్నాయి. మరికొన్ని సాకర్ బంతి కంటే పెద్దవిగా ఉన్నాయి. ఆట ప్రారంభంలో బంతిని చేతితో కోర్టులోకి విసిరేవారని, ఆ క్షణం నుండి దానిని తుంటి మరియు తొడలతో మాత్రమే ఆడేవారు అని తెలుస్తుంది. ఆటలో గాయాలవ్వకుండా ఉండేందుకు తగిన రక్షణ చర్యలు కూడా తీసుకునేవాళ్ళు. ఈ బాల్ గేమ్ ఆడే సమయంలో కొన్ని కారణాలతో ప్లేయర్లలో కొందరు చనిపోయేవాళ్ళు. మయన్ల కాలంలో ఇలాంటి ప్లే కోర్టులు చాలా చోట్ల ఉన్నాయి. అన్ని చోట్ల ఆట హింసాత్మకంగానే ఉండేది. ప్రత్యర్థి ప్లేయర్లను కావాలని చంపేసేవాళ్ళు. అలా ఒకరికి ఒకరు నువ్వా నేనా అన్నట్లుగా క్రీడ సాగేదని పరిశోధనలు చెప్తున్నాయి. ఈ ఆటలో వాడే బంతులను శవాల ఆధారంగా తయారు చేసేవారని తెలిసింది. శవాలను తగలబెట్టి ఆ బూడిదతో బంతులు రూపొందించేవారని సమాచారం. ఇందుకు సంబంధించిన కొన్ని ఆధారాలు లభించాయి. మెక్సికోలోని ఆంథ్రోపాలజీ చరిత్ర జాతీయ సంస్థకు చెందిన పురాతత్వవేత్త జువాన్ యాడ్యూన్ 2020లో మయన్ల నాగరికతపై పరిశోధనలు చేస్తారు. ఆ సమయంలో వారికి భూమిలో ఓ నేలమాళిగ కనిపించింది. అది మెక్సికోలోని చియాపాస్లో ఉన్న తొనేనాలో గల పిరమిడ్ కి కింద ఉంది. అది 1000 ఏళ్ల నాటిదని తేల్చారు. చీకటిగా ఉన్న ఆ గది లోపలికి వెళ్లిన పరిశోధకులకు అంతా అయోమయంగా కనిపించింది. లోపల గందరగోళంగా కొన్ని మెట్లు ఉండగా చిన్న చిన్న గదులు చాలా ఉన్నాయి. వాటిలో దాదాపు 400 పాత్రలను గమనించారు. వాటిలో బొగ్గు, బూడిద, మొక్కల వేర్లు, సహజమైన రబ్బరు ఉండేదని చెప్పారు. నేలమాళిగలోని పాత్రలలో ఉన్న బూడిద అప్పటి మయన్లను పాలించిన వారి అస్థికలు కావచ్చని పురాతత్వవేత్తలు అంచనా వేశారు. ఆ అస్థికలను రబ్బరు బంతులుగా మార్చడం ద్వారా చనిపోయిన వారు ఎప్పటికీ తమతోనే ఉంటారని మయన్లు భావించినట్టు చెప్తున్నారు. ఇలా చేయడం వల్ల చనిపోయిన పాలకులు అమరులవుతారని మయన్లు నమ్మి ఉంటారని అంచనా వేస్తున్నారు. నేలమాళిగకు దగ్గరలోనే ఉన్న ఆక్స్చిలాన్ ప్రాంతంలో పురాతత్వవేత్తలకు కొన్ని విగ్రహాలు లభించాయి. అవి బంతులను విసురుతున్నట్లుగా ఉన్నాయి. ఆ బంతుల్లో చనిపోయిన మనుషుల అవశేషాలు ఉన్నట్లు కనిపించాయి. తద్వారా నిపుణులు ఈ అంచనాకొచ్చారు. అయితే నిజంగానే మయన్లు అలా చేశారా లేదా అనే దానికి ఖచ్చితమైన ఆధారాలు లేవు.